కనెక్షన్ సరిగ్గా రావట్లేదు అంటే అరే కేబుల్ రాజుగా మీకు అదేదో తెలిస్తే చూడాలంటే ఒకసారి వెళ్ళి కరెక్ట్గా సెట్ చేస్తే కేబుల్ సెట్ అయింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తే ఇంట్లో లోపల టీవీ రావట్లేదు. కరెక్ట్గా టీవీ రాని టైంలో నాకు ఏంటంటే కేబుల్ రాజు క్యారెక్టర్ వేస్తాం వల్ల కేబుల్ సెట్ చేస్తాం అలవాటు అయిపోయింది. అందరు పర్లేదు రా సినిమాలో కొంచెం ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ సినిమాలు కాకపోతే ఏదైనా కేబుల్ సెట్ చేసుకుని బతికేస్తాం. ఇంత మాస్ క్యారెక్టర్ చేయడానికి పర్టికులర్ రీజన్ చేయలేదు కదా ఇటువంటి మాస్ క్యారెక్టర్. అవును, పక్కా మాస్ క్యారెక్టరు. అంటే కృష్ణ అనుకున్నప్పుడు చెప్పినప్పుడే దీని పేరు యాక్చువల్ ఒరిజినల్ క్యారెక్టర్ పేరు ఆనందరాజు. బస్తీల్లో ఉండే ఒక కుర్రోడు, చదువుకునే ఒక కుర్రోడు, బస్తీల్లో ఉండే కుర్రోడు. ఈ క్యారెక్టర్ చూస్తే నా డ్రెస్ చూస్తే కేబుల్ రాజు కానీ చాలా స్టైల్గా ఉంటాను. ఎందుకు స్టైల్గా ఉంటాను దానికి కారణం ఏంటి అనేది సినిమా చూసిన వాళ్ళందరూ పర్టికులర్ తెలుస్తుంది. అంటే మామూలుగా నేను పక్కా మాస్క్ ఉంటుండొచ్చు కానీ ఎందుకు ఈ బ్యాండ్ వేసాను, ఎందుకు ఈ కలజోడు వేసాను, ఈ అన్నిటికీ ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. ఈ కేబుల్ రాజు అనేది ఒక పక్కా మాస్ క్యారెక్టరే కానీ దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటంటే ఒక యూత్ఫుల్గా ఉండే ఒక కేబుల్ క్యారెక్టర్, ఒక కేబుల్ కనెక్షన్ ఇచ్చే క్యారెక్టర్. కృష్ణ యాక్చువల్ కథ రాసినప్పుడు క్యారెక్టర్ పేరు ఆనందరాజు. దాని తర్వాత దీన్ని ఇంకా పక్కా మాస్క్ చేయాలి, బన్నీ చేస్తాను కాబట్టి దీన్ని ఇంకా మాస్క్ చేయాలి అనుకున్నప్పుడు తను ఒకరోజు ఫోన్ చేసి నాకు చెప్పాడు, బ్రదర్ ఇప్పటివరకు నేను అన్నాను కృష్ణ అంత బాగుంది, హీరో ఏం చేస్తాడు, హీరో క్యారెక్టరైజేషన్ ఏం చేస్తాడు ఏం పని లేదంటే ఆలోచించి ఒకరోజు ఫోన్ చేసి బన్నీ హీరో కేబుల్ కనెక్షన్ చూడడం. అందుకే హీరో క్యారెక్టరైజేషన్ అంటే కాలనీలో ఉన్న అందరినీ పేర్లు పెట్టి పిలుస్తాడు. అందరికీ హీరో క్యారెక్టర్ అందరూ తెలుసు. సో కాలనీలో అందరు తెలిసిన కుర్రోడు ఎవడై ఉంటాడు, ఐదర్ న్యూస్ పేపర్ బాయ్ ఇచ్చేవాడైనా ఉండాలి లేదా కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాడైనా ఉండాలి. కేబుల్ కనెక్షన్ అయితే ఇంకా అత్యంత స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి నాకు కేబుల్ క్యారెక్టర్ అనేది డిజైన్ చేశారు క్రిష్. అందుకే నా పేరు కేబుల్ రాజు. యాక్చువల్ ఆనందరాజుని తీసేసి మేము కేబుల్ రాజుని పెట్టాం. అదే నా క్యారెక్టరైజేషన్. డెఫినెట్లీ ఇది చాలా మాసీ క్యారెక్టర్ అండ్ అంటే నేను మాట్లాడే విధానం కానీ నేను మాట్లాడే ఇది కానీ ఇందులో ఒక ఊత పదం ఉంటుంది. డెఫినెట్లీ చాలా మాసీగా ఉంటుంది. అదేంటంటే ఒకే పదాన్ని వేరే 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 ఎమోషన్స్, ఒకే వర్డ్ని ఇన్ని వేరియేషన్స్, అంటే బాధగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, షాక్ అయినప్పుడు అన్నిటికీ ఒకటే మాట మాట్లాడుతుంటాం. ఫస్ట్ నోట్లో వచ్చే మాట ఏంటంటే కూడా అమ్మ జీవితం అని అంటున్నారు. సో అది చాలామంది సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఊత పదంలా పట్టుకున్నారు. ఏ చిన్నది పడినా ఏది కింద, నా పర్సనల్ లైఫ్లో కూడా ఏదైనా కింద పడినా ఓడమ్మ జీవితం కింద పడిపోయింది అని అనుకునేవాడిని. సో ఈ ఓడమ్మ జీవితం అనేది అంటే ఒక పక్క మాస్ ఇది. సో అది క్యాచ్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సినిమా నుంచి ఒక డైలాగా ఎరా నానిగా మనం చేస్తే మన బస్తీలో పోతే గంటలు ఎత్తారు, అదే బాగా డబ్బులు పోతే 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారని మాట్లాడుతాం అనమాట. సో క్యారెక్టరైజేషనే పక్కా మాస్క్ ఉన్న క్యారెక్టరైజేషన్. రిలీజ్ డేట్ ఈ June 4th అండి, ఈ కమింగ్ ఫ్రైడే ఈ సినిమా ఏదో రిలీజ్ అయిపోతుంది. అండ్ డైరెక్టర్ క్రిష్, ఆర్కా మీడియా వాళ్ళ ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అనమాట. అండ్ ఎంఎం కిరాణి గారు మ్యూజిక్, అలాగే కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు, ఎడిటర్ శ్రవణ్, అండ్ ఫైట్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్. అండ్ ఈ అన్నిటిని పోగా నేను మర్చిపోకుండా చెప్పాల్సింది ఎవరంటే మా కో ఆర్టిస్టులు అందరూ అనుష్క, మనోజ్ మంచు అండ్ మనోజ్ బాజ్పేయి గారు. అలాగే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ నాగే అని ఒక ముసలాయన వేస్తాడు, రాములు అనే క్యారెక్టర్. సో వాళ్ళందరికీ ఈ సినిమా చేసినందుకు నిజంగా యాజ్ అన్ అదర్ కో యాక్టర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరు ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులు అందరూ ఆశిస్తూ ఈ ఫ్రైడే రిలీజ్ రాబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అనుష్క క్యారెక్టర్ ఎక్కువ గుర్తుంటుంది. ఎందుకంటే పక్కా మాస్ క్యారెక్టర్ అంటే చూస్తేనే కష్టంగా ఉంటుంది. అంటే నిజంగా అనుష్కని అలా చూడాలి చాలా మంది అనిపిస్తుంది. అండ్ తను ఏంటంటే క్యారెక్టర్ సెక్స్ వర్క్. సో దాని గురించి కూడా యాక్చువల్లీ అంటే మామూలుగా అది ఎలాంటి దాని గురించి ఎక్కువ చెప్పకూడదు. మామూలుగా నేనైతే యాక్సెప్ట్ చేయను కానీ క్రిష్ ఎంత అందంగా డెపిక్ట్ చేశాడంటే దాన్ని డెఫినెట్లీ చూస్తే జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారని ఒక నమ్మకంతోనే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.